రేపే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ ఒక్క దీపం పెట్టండి. ఈ అవకాశం వదులుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరమే. ఈ నెల 23న ముక్కోటి ఏకాదశి అంటే రేపే. ఈ ఆకు మీద దీపం పెడితే ఇల్లంతా బంగారుమయమవుతుంది. ఈ అవకాశం పోతే మళ్ళీ సంవత్సరానికే. కాబట్టి అందరికీ నమస్కారం. 2023 డిసెంబర్ 23న ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారు. వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, అది ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని భక్తులు భావిస్తారు. ఈ రోజు విష్ణువు ఆలయంలో గల ఉత్తర ద్వారం భక్తులు తెల్లవారుజాము నుంచే వేచి ఉంటారు. ఆ ద్వారం గుండా చూస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనం జరుగుతుందని, మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద విహరిస్తూ 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని చెప్పారు. అందుకనే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులకు సమానం. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయని, పరమశివుడు ఆ హాలాహలాన్ని మింగాడని పురాణాలు చెబుతున్నారు. మన దేశంలో ఆధ్యాత్మికతను ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది. మన ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి నాడు భారతీయులు పాటించవలసిన నియమ నిష్టలు అటు ఆధ్యాత్మిక కథలను పెంపొందించటమే కాకుండా ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున శుద్ధితో ఉపవాసం, జాగరణ, పుణ్య పూజాది కార్యాలు జరిపితే ఏడాదంతా మనశ్శాంతిగా, సమస్యలు లేకుండా అందంగా బతుకుతారని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠం అంటే సాక్షాత్తు స్వర్గమేనని, అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, నాస్తికులు సముద్రాలలో, పుణ్యాలలో పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా ఉపవాసాలు చేసి, జాగరణ ఉంటూ, నియమ నిష్టలతో పూజాది కార్యక్రమాలు చేసే ప్రతి ప్రభుతులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 విష్ణు దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే పూజా కార్యాలు అత్యంత వైభవంగా జరగడం విశేషం. అయితే ఎంతో పవిత్రవంతమైన ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు, ఇల్లంతా బంగారుమయమవుతుంది. రాహు, కేతు, శని దోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, మీ దశ తిరిగిపోతుంది, మీ జాతకం మారిపోతుంది, సంవత్సరమంతా బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు. మరి ముక్కోటి ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. పూజ, నామము, జపము, ఉపవాసము తదితర సాధనాల ద్వారా ఈ రోజున మనుషులు విష్ణువు పైన లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో 7 నియమాలున్నాయి. 1 దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2 ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండాలి. 3 అబద్ధం ఆడకూడదు. 4 స్త్రీ సాంగత్యం పనికిరాదు. 5 చెడ్డ పనులు, చెడు ఆలోచనలు చేయకూడదు. 6 ఏకాదశి రోజున రాత్రంతా జాగారం చేయాలి. 7 అన్నదానం చేయాలి. ముక్కోటి ఏకాదశి ప్రాసెస్ వివరించే 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పర్వత మహర్షి సూచన మేరకు వైకాసురుడు అనే రాజు వైకుంఠ ఏకాదశి
వదలని భక్తి ప్రవర్తనతో ఆచరించాడు. దాంతో నరక బాధలను అనుభవిస్తున్న అతని పితృదేవతలు విముక్తులై స్వర్గానికి వెళ్లారు. ఇక మురాసురుడి కథ. రెండవది, కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను విపరీతంగా బాధించేవాడు. రాక్షసుడు బాధ పడలేక దేవతలు విష్ణు దగ్గర మొరపెట్టుకున్నారు. విష్ణు మురాసురుడి మీద దండిస్తాడు. కానీ మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లే సాగర గర్భంలో దాక్కున్నాడు. మురాసురుని బయటకు రప్పించడానికి విష్ణువు ఒక గుహలోనికి వెళ్ళాడు. విష్ణువు నిద్రపోతున్నాడని భావించి మురాసురుడు విష్ణువును వధించడానికి బయటకు వచ్చాడు. విష్ణువు వద్దకు వచ్చి కత్తి ఎత్తాడు. అప్పుడు మహాలక్ష్మి దుర్గా రూపంలో ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనే బిరుదు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె పేరు మీద ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది. ఇందులో ఒక తాత్విక సందేహం ఇమిడి ఉంది. విష్ణువు ఉండే గృహ ఎక్కడో లేదు, హృదయ స్థానమే. ఆయన గృహదేహమే దేవాలయం అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. ప్రతి మానవ హృదయంలోనూ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. అంత దగ్గరగా ఉన్న పరమాత్మ ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఉపవాసం ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని పూజా జపం ధ్యానం ద్వారా సాధించమని భావం. ఇక మానవులు తమ ఇంద్రియాల ద్వారానే పాపాలు చేస్తూ ఉంటారు. అవే అజ్ఞానానికి మూలం. ప్రతినిధి మురాసురుడు అజ్ఞానానికి కూడా అతను ప్రతినిధి. అతన్ని జ్ఞానప్రదాని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులు అవుతారని, మోక్షాన్ని సాధిస్తారని చెప్తూ ఉంటారు. ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువులు లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారో ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని సహస్రనామాలు గోవింద నామాలు పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షం ఏర్పడుతుంది. ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి రోజు రావి చెట్టు ఆకు మీద దీపం పెడితే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు. అసలు ఈ దీపం ఎలా పెట్టాలి, ఎలా వెలిగించాలి? రావి ఆకు మీద 5 గంధం కుంకుమ బొట్లు పెట్టండి. రావి ఆకును ఒక ప్లేట్లో పెట్టి తర్వాత రావి ఆకు మీద ప్రమిద పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ఏకాదశితో దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపానికి పుష్పాలు అక్షింతులు సమర్పించండి. దీపాన్ని విష్ణుమూర్తి ఫోటో ముందుగానే లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ, రాముడు కృష్ణుడు విష్ణువు సంబంధించిన ఫోటో ముందు కానీ ముక్కోటి ఏకాదశి రోజు వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించడం వలన రాహు కేతు శనిగ్రహ దోషాలు పోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. అసలు రావి ఆకు మీద ఎందుకు దీపం పెట్టాలి అంటే మన సాంప్రదాయంలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రావి చెట్టును పూజించడం మన హిందూ సాంప్రదాయంలో ఒకటి. అన్ని మొక్కలలోకెల్లా రావి చెట్టు అనేది పరమ పవిత్రమైనది. అది శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వథ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు ఎంతో గొప్పగా పూజలు చేయడానికి ఇష్టపడతారు. రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే ఈ రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వలన శనీశ్వరుడు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. ఈ రావి చెట్టు అనేక రోగాలను దహనం చేస్తుంది. గాలిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టు శ్రీ మహావిష్ణువు జన్మదినంపై నివసిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ కథలు చెబుతున్నాయి. ఇక రావణాసురుడు చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం చెబుతుంది. ఈ పవిత్రమైన రావి
రావి చెట్టు ఆకుల్లో ముక్కోటి ఏకాదశి రోజు దీపం పెడితే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి మీకు అంతా శుభమే జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఈ రావి చెట్టు ఆకుపై దీపం వెలిగించి సకల దేవతల అనుగ్రహాన్ని పొంది శుభాలను, ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను పొంది సుఖంగా జీవించండి.